శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసిస్తూ శాసనసభ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా చప్పట్లు కొడుతూ నడుచుకుంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ కు వెళ్లారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పత్రాలను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ గొంతు నొక్కారని నేతలు మండిపడ్డారు. కమిషన్ నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. కాళేశ్వరంపై శాసనసభలో నిజాలు వివరించే ప్రయత్నం చేస్తే మైక్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా ఏకంగా 33 సార్లు అడ్డుకున్నారని విమర్శించారు. స్పీకర్ కూడా ఏమాత్రం సంబంధం లేనట్లు వ్యవహరించారన్నారు. రైతన్నలకు వరదాయనిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తామన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ రిపోర్టు. అందుకే ఈ రిపోర్టును మేము చెత్తబుట్టలో వేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు, ఏకపక్షమైనటువంటి రిపోర్టు. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్తో ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా ఉంది, సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధాలు. ఇలా సభలో మేము మైక్ కావాలని దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారిని, ఎలియా మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికింది. దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 10 ఏళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి గోదావరిలో, కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఆ రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో, ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ, దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని, ఎందుకంటే ఇది ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర, తెలంగాణను దేశవ్యాప్తంగా బదనాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు ఘోష్ కమిషన్ రిపోర్ట్ కి సంబంధించి? నిన్న శాసనసభ నుండి వాకౌట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సిబిఐకి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది దీపిక, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ట్రాష్ అని, అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది పిసిసి
కమిషన్ రిపోర్ట్ అని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే నిన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వచ్చి గన్ పార్క్ వద్ద కమిషన్ రిపోర్ట్ ను చెత్తపుట్టలేసి మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుందని చెప్పేసి మీడియాతో కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అదొక ట్రాష్ అని, దానిపైన మాకు నమ్మకం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి సిబిఐకి అప్పగిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కాబట్టి సో మరి ఇక దీనిపైన అంటే గతంలో కూడా చెప్పారు, ఎటువంటి దర్యాప్తు సంస్థలకు ఇచ్చినా కూడా అందులో 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు, కావాలని కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా అంటే ఎన్నికల సమయంలో ఇలా తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు కూడా 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తెలుస్తాయి. కాబట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎంతవరకు అవినీతి జరిగింది ఏంటనేది. సో మాకు దర్యాప్తు సంస్థల పైన నమ్మకం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో చెప్పింది. ఇప్పుడు కూడా అదే చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి రాత్రి 2:30 సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాబట్టి అర్ధరాత్రి సమయంలో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సిబిఐకి అప్పగిస్తున్నామని ఆయన ప్రకటించారు. సో అప్పుడు మరి అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి సో ఈ రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సిబిఐకి అప్పగిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చెప్పారు. అంటే ఏమని, సిబిఐ అంటే ఎటువంటి దర్యాప్తు సంస్థలకు ఇచ్చినా కూడా మేము సహకరిస్తాము, దర్యాప్తు సంస్థలపైన మాకు నమ్మకం ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే అవినీతి జరగలేదు, అవినీతి జరగనప్పుడు మేము ఎందుకు భయపడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి 2:30 ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు అంటే సిబిఐకి అప్పగిస్తున్నామని ఆయన చెప్పారు. కాబట్టి సో ఈ రోజు కొంతమంది సభ్యులు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తారా, లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తారా మరోసారి? అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారంటున్నాం కాబట్టి సో ఇక మరి ఈ రోజు మరి మాట్లాడితే మాత్రం ఒక క్లారిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనకు తెలియాల్సింది. ఏం చెప్తారనేది కూడా చూడాలి. ఏదేమైనా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మాత్రం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వస్తుంది. దానిలో భాగంగానే దర్యాప్తు సంస్థలకు ఇచ్చినా కూడా ఖచ్చితంగా సహకరిస్తాము, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు, అసలు 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి. సో ఎక్కడ కూడా అవినీతి లేకున్నప్పటికీ కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే పదే దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి సో ఖచ్చితంగా నిజాలు నిగ్గుదేరాలి, ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి దర్యాప్తు సంస్థలకి ఖచ్చితంగా సహకరించే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అవినీతి లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఏ సంస్థకు అంటే దర్యాప్తు సంస్థలకు దేనికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ముందుకు వచ్చి సహకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో చూడాలి మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను శాసనసభలో చర్చించి తీర్మానం చేసి సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పారు. కాబట్టి సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన స్పందించే అవకాశం ఉంది. దాని తర్వాత మనం క్లారిటీ కూడా ఇవ్వచ్చు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.